రావణా, నీకు ఒక సూటి ప్రశ్న. నువ్వు మహాజ్ఞాని, శివభక్తుడివి, చతుర్వేదాలు తెలిసినవాడివి, బంగారు లంకకు చక్రవర్తివి. అయితే ఇంతటి వైభవం ఉన్న నువ్వు ఎందుకు పతనమయ్యావు? రావణుడు ఇలా సమాధానం చెప్పాడని ఊహించండి. నా ఓటమికి కారణం నా శక్తి లేకపోవడం కాదు, నా జ్ఞానం తక్కువ కావడం కాదు, నా అహంకారమే నా శత్రువు. ధర్మాన్ని ఎదిరించి అధర్మాన్ని ఆశ్రయించిన రోజే నా పతనం మొదలైంది. సీతాదేవిని అపహరించిన క్షణం నుంచి అది ఒక స్త్రీని మాత్రమే అవమానించడం కాదు, ధర్మాన్ని సవాలు చేయడమే అయింది. శ్రీరాముడు కేవలం ఒక రాజు కాదు, సత్యానికి ప్రతిరూపం, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం, మాట నిలబెట్టుకునే ఆదర్శం, కరుణ, న్యాయం, వినయానికి ప్రతీక. రామాయణం మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, ధర్మాన్ని ఎదిరించినవారు కాదు, ధర్మాన్ని విడిచినవారే ఓడిపోతారు. రావణుడు కావచ్చు, ఖరదూషణులు కావచ్చు, వాలి కావచ్చు, అధర్మాన్ని ఎంచుకున్న ప్రతి పాత్ర చివరికి తన కర్మ ఫలితాన్ని అనుభవించింది. ఈ కథ ఎవ్వరినీ ద్వేషించడం నేర్పదు, ఎవ్వరినీ అవమానించడం నేర్పదు. ఈ కథ చెప్పేది ఒక్కటే, గొప్పవారిని గౌరవించండి, ధర్మాన్ని గౌరవించండి, విశ్వాసాన్ని గౌరవించండి. శ్రీరాముణ్ణి ఆరాధించాలా వద్దా అనేది ప్రతి వ్యక్తి స్వేచ్ఛ. కానీ కోట్లాది మంది విశ్వాసాన్ని అవమానించడం సమాజంలో సామరస్యాన్ని పెంచదు. రామాయణం మనకు నేర్పేది ప్రతీకారం కాదు, ధర్మం, వినయం, కర్తవ్యం, గౌరవం. అందుకే రావణుడి జ్ఞానం కంటే రాముడి ధర్మమే ఈ రోజుకి ప్రపంచం గుర్తుంచుకుంది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.